డిఎస్సిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని వైకాపా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తుంటే కూటమి ప్రభుత్వం పోలీసుల చేత ర్యాలీని అడ్డుకోవడం హేయమైన చర్య అని, డిఎస్సిలో అన్యాయం జరిగిన వారికి మా పార్టీ అండగా ఉంటుందని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురవయ్య పేర్కొన్నారు. వైకాపా ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఒకానొక దశలో పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వైకాపా నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో పట్టణంలో జరిగే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నుండి వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురవయ్య ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద నిలిపివేశారు. కొంతసేపు పోలీసులు నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపైన నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురవయ్య మాట్లాడుతూ డిఎస్సిలో జరిగిన అక్రమాలతో అనేక మంది అర్హులైన వారికి అన్యాయం జరిగిందని, దీనిపై వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీ చేపట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వ పోలీసులచే ర్యాలీని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని, ఎటువంటి తప్పు మీరు చేయకపోతే వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైకాపా నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మేము ఒకటి కోరుతా ఉన్నాం, విద్యార్థుల భవిష్యత్తు కోరుకుంటున్నాం, యువతకి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ దాని కోసం పోరాడుతున్నాం. ఇలాంటి దానికోసం మేము పోరాడుతూ ఉంటే పోలీసులు అడ్డుకుంటారా? పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎంత అడ్డుకున్నా ఏమి చేసినా మా ఉద్యమం ఆగదు. ఎందుకంటే పోలీసులు స్టూడెంట్స్ని బెదిరిస్తారంట. కాలేజీలకు మెసేజ్లు పెట్టి స్టూడెంట్స్ వస్తే కేసులు కడతాం. ఏమని కేసులు కడతారా? మీరు పోలీసులు ఏమైనా కేసులు కడతారు? మీకు స్టూడెంట్స్ కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం పోరాడుతున్నాం. వాళ్ళు తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళు చదివించుకుంటా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రాకుండా కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉంటుంటే దానికోసం ఉద్యమం చేస్తుంటే మీరు కాలేజీలకే మెసేజ్లు పెట్టి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడతారా? ఇది కరెక్ట్ కాదు. మీరు కాగికి చొక్కా వేసుకొని డ్యూటీ చేయండి, మీరు పసుపు చొక్కా వేసుకొని డ్యూటీ చేయొద్దని చెప్తున్నాను. ఇది మీకు సరైనది కాదని తెలియపరుస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఈ నిరసన ర్యాలీ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్లో ఒకటి కోరాం, లోకేష్ బాబు గారు మీరు తప్పు చేయకపోతే పోలీసుని అడ్డు పెట్టుకొని మేము వేసిన రీలే నిరాహార దీక్ష కోసం వేసిన టెంటుల్ని, మైకుల్ని ఎందుకు మీరు పోలీసుల ద్వారా పెరికిస్తారండి? మీరు తప్పు చేస్తుంటేనే కాబట్టి మీరు భయపడుతున్నారు. మేము ఒకటి కోరుకుంటా ఉన్నాం. మా చంద్రశేఖర్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ, ఆయన మీకు చెప్పారు, క్లుప్తంగా ఎవరు ఇచ్చారు? మీరు సవాల్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కోసం. మీరు జగన్మోహన్ రెడ్డి కోసం సవాల్ ఇస్తాల్సిన అవసరం లేదు. మా చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం, మా టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంకా పలువురు మాట్లాడారు. అవకతవకలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిపక్షంలో ఉండి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా హక్కు ఉంది, నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంది. శాంతియుతంగా పోలీసు వారు చెప్పినట్టు మేము పోస్ట్ ఆఫీస్ కూడా ఒక ప్లేస్ ఇచ్చారు. కనీసం ఆ ప్లేస్ని 10 నిమిషాల్లో మేము పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. దయచేసి మన నిరసన ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలందరికీ కూడా తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఎజెండా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని, జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులుండేటువంటి విద్యార్థి యువజనుల్ని ఆపాలనుకోవడంతో ఇది యొక్క పబ్బం గడవదనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించుకొని, ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఏదో ఒక కుంభకోణం జరిగింది అనేటువంటి ఆతృత ప్రజల్లో ఉంది. నిజంగా మీరు చేసింది మంచిదైతే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి అసలు విషయాలను ప్రజల ముందు ఉంచాల్సిందిగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరు మేరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, కృష్ణయ్య, శ్రీనివాసులు రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.